నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమను టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. నీ పిల్లలకు నీ మాటలను వివరించగలిగే శక్తి సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ, ఈ కార్యక్రమము నీకు మహిమకరముగా మాకు దీవనకరముగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ, క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉన్నతమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ నూతన సంవత్సరములో కూడా ఆత్మీయంగా బలపడుతూ దేవునిలో మనం అందరము ఎదగాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ ఈ వాక్య ధ్యానము కొరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి పరిశుద్ధ లేఖనాలను మనం అందరము కలిసి ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుతున్నాను. ఒక సంవత్సరం వెళ్ళిపోయి మరొక సంవత్సరం మన జీవితంలోనికి వచ్చింది అంటే, ఒక రాత్రి వెళ్ళిపోయి పగలు వచ్చినంత చిన్న విషయం ఏమీ కాదు. ఎందుకంటే 31 రాత్రి వెళ్ళిపోయింది, జనవరి 1వ తేదీ వచ్చింది అని 31 వెళ్ళిపోయింది, జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం వచ్చింది అన్నంత చిన్నగా సమాజం ఆలోచిస్తుంది. ఒక సంవత్సరం వెళ్ళిపోయింది అంటే 365 దినాలు మన జీవితంలో నుంచి వెళ్ళిపోయాయి. ఈ వెళ్ళిపోయిన దినాలను గురించి మనం ఆలోచించగలిగితే నూతన సంవత్సరము యొక్క విలువ మనకు తెలుస్తుంది. పోగొట్టుకున్న దానిని ధ్యానించినప్పుడు దాని విలువ మనకు అర్థమైనప్పుడు, అలాగే 2025 365 దినాలను ఆలోచిస్తే ఈ నూతన సంవత్సరం మన జీవితంలో ఎంత విలువైనదో మనకు అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధ లేఖనాలలోనికి వెళ్ళి ఈ నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి, మన పట్ల ఆయనకున్న ప్రేమను గురించి మనమందరము కలిసి లేఖనాలను ధ్యానిద్దాం. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము నుండి దయచేసి చూడండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రవక్త అయిన ఇర్మియా ఇశ్రాయేలీల విలాపమును వ్రాసిన గ్రంథమే విలాప వాక్యములు. ఐగుప్తు దేశము నుండి అద్భుతాల మధ్య దేవుడు ఇశ్రాయేలీలను తీసుకుని వచ్చి కానాను దేశంలో స్థిరపరిచిన తరువాత దేవుణ్ణి విడిచిపెట్టి మరల అన్యజనుల నమ్మకాలలోనికి వెళ్ళిపోయినట్లుగా, అన్యజనుల సహవాసములోనికి వెళ్ళినట్లుగా, ఆజ్ఞలను తృణీకరించినట్లుగా, ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యపరిచినట్లుగా ఇశ్రాయేలీల జీవితాలను దేవుడు చూచి ఇర్మియా ప్రవక్త ద్వారా ఒక శిక్ష లేదా మరలా చెరలోనికి వెళ్ళిపోతారు అని ఒక హెచ్చరికను జారీ చేశాడు. ఇర్మియా గ్రంథమంతా ఆ మాటలు మనం చూస్తూనే ఉంటాం. ఆల్రెడీ బానిసత్వంలో నుండి వచ్చిన వారు మరలా బానిసలుగా చెరలోనికి వెళ్ళటం అంటే భయపడాలి కదా. కానీ తరాలు మారుతున్న
మనుషుల తలంపులు మాత్రం మారటం లేదు. మన పితరులు చేసినట్లుగా మనం చెయ్యకూడదన్న బుద్ధి మరొక తరం నేర్చుకోవటం లేదు అన్నట్లుగానే ఇశ్రాయేలీల చరిత్ర మనకు కనబడుతుంది. దేవుడు నెబుకద్నెజర్ రాజును రప్పించి ఇశ్రాయేలీలను 70 ఏళ్ల చెరలోనికి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తరువాత వారు ఎప్పుడైతే తమ హృదయములను దేవుని వైపుకు త్రిప్పుకున్నారో దేవుడు ప్రేమను, వాత్సల్యతను వారి పట్ల కనపరుస్తున్నట్లుగా విలాపవాక్యములో మనకు కనపడుతుంది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన మాట, మనం ధ్యానించవలసిన మాట ఉంది. అదేంటంటే ఆయన వాత్సల్యతను బట్టి మనం నిర్మూలము కాకుండా ఉన్నాము. ఎందుకంటే దినదినము నూతనముగా వాత్సల్యత ఆయనకు పుట్టుచున్నది అని రాయబడింది. చూడండి మరొకసారి విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆయనకు వాత్సల్యత మన మీద కలగకపోతే మనము నిర్మూలమయ్యే వాళ్ళము. 2025 మన జీవితంలో నుంచి వెళ్ళిపోయిందంటే ఆయన వాత్సల్యత. మనము గొప్పవారమని కాదు, మనము ఖచ్చితంగా ఈ భూమి మీద ఉండాలని కాదు, మనం నీతిగా బ్రతుకుతున్నామని కాదు. మరి ఎందుకు దేవుడు 2026ను మన జీవితంలో అనుగ్రహించాడు అంటే ఆయన కృప, ఆయన వాత్సల్యత. ఆయన వాత్సల్యత అనుదినము నూతనముగా పుట్టుచున్నది అని లేఖనాలలో వ్రాయబడింది. అనుదినము నూతనముగా పుట్టుచున్నది అన్న ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా ఈ మాటను అర్థం చేసుకోగలిగితే దేవుని ప్రేమలో ఉంటున్న గొప్పతనానికి మన జీవితాన్ని ఆయన పాదాల దగ్గర పెడతాం ప్రేమన వారలారా. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఈ వాత్సల్యత లేకపోతే ఎప్పుడో మనము నిర్మూలమయ్యే వారము ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ను మనం చూడగలిగితే, చాలా కాలం క్రిందట ఒక యవనస్తుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మా అమ్మ ప్రతి విషయాన్ని మర్చిపోతుంది, మరలా అడిగిన విషయాన్ని అడుగుతుంది అని డాక్టర్కి తెలియచేసినప్పుడు డాక్టరు దాన్ని సరిగా ఇంకా విశ్లేషించడానికి ఈసారి వీడియో రికార్డ్ చేసి తీసుకొని రమ్మన్నాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత ఇంట్లోకి రాగానే, తల్లి, నాయనా ఎలా ఉన్నావు, భోంచేసావా, వెళ్ళిన పని అయిందా అని చక్కగా ప్రేమగా మాట్లాడుతూ ఉంది. ఆ వీడియో చూస్తున్నప్పుడు మనం కూడా బాగానే ఉంది కదా తల్లి అనుకుంటాం. మరలా లోపలికి వెళ్ళి గదిలో ఒక 10 నిమిషాలు ఉండి మరలా బయటికి రాగానే మరలా తల్లి అప్పుడే కొడుకు కనిపించినట్లుగా, నాయన ఎలా ఉన్నావు, భోంచేసావా అని మరలా అడుగుతుంది. మరలా బయటికి వెళ్ళాడు. మరలా బయటికి వెళ్ళి ఒక 5 మినిట్స్ తర్వాత లోపలికి వచ్చాడు. మరలా తల్లి ఎలా ఉన్నావు నాయన అని మరలా ఇప్పుడే అడుగుతున్నట్లుగా మరలా అడుగుతుందంటే 10 నిమిషాల క్రితం నేను అడిగానన్న సంగతి ఆ తల్లి మరిచిపోయింది. ఇలానే మాటికి నేను ఇప్పుడే అడుగుతున్నాను అని కొడుకును ప్రేమతో భోజనం చేశావా అని పరామర్శిస్తుంది, కుశల ప్రశ్నలు అడుగుతుంది. అంటే తన తల్లికి ఏది జ్ఞాపకం ఉండటం లేదు. అందుకే ఇప్పుడే నేను కనిపించినట్లుగా ప్రేమతో నాతో మాట్లాడుతుంది అని డాక్టర్కి ఆ వీడియో చూపించినప్పుడు డాక్టర్ కూడా ఒక అవగాహనలోనికి రాగలిగాడు. ఆ వీడియో చూస్తున్నప్పుడు
నిజంగా నాకేమనిపించింది అంటే 2025 మన జీవితంలో 365 రోజులు వెళ్ళిపోయి నూతన సంవత్సరం మన జీవితంలోనికి వచ్చింది అంటే ప్రతి దినము దేవుడు మనం చేసినవన్నీ మరిచిపోయి నూతన వాత్సల్యతతో నా పిల్లలు మారుతారు, నా పిల్లలు నన్ను తెలుసుకుంటారు, నా పిల్లలు రక్షణ వెలుగును చూస్తారు, నా పిల్లలు నా మాటలలోనికి వస్తారు, వారి హృదయాన్ని నాకు ఇస్తారు అని ఆశతో ఎదురు చూస్తున్నట్లుగా అనిపించింది. ఎందుకంటే మనం చేసినవన్నీ దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటే ఏమండి మనల్ని ఏం చేయాలి? నిర్మూలము చేయాలి. ఎందుకంటే మనిషి జీవితం ఎంత దుర్భరంగా ఈ భూమి మీద బ్రతుకుతుందో మనందరికీ తెలుసు. అసూయ, ద్వేషము, ధనాపేక్ష, ఈర్ష్య, కక్షలు, సమాధానము లేని స్థితి, ఇవన్నీ మనలో లేవా? సహోదర ప్రేమను మరిచిపోయి మనం బ్రతకలేదా? లోకాన్ని మనం ఆశించటం లేదా? ఇన్ని మన జీవితంలో ఉన్న దేవుడు చూస్తూ ఉన్న ఆయన ఎలా ప్రేమించగలుగుతున్నాడు అంటే మన గతాన్ని ఆయన మరిచిపోతూ నూతన వాత్సల్యతను మన పట్ల చూపుతూ ఈరోజు నా పిల్లలు మారుతారు అని ఆశతో ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఎగ్జాంపుల్లో తల్లికి జ్ఞాపక శక్తిని కోల్పోయి మాట్లాడుతుంటే అదొక జబ్బుగా మనం అర్థం చేసుకున్నాం. కానీ దేవుడు మనం చేసిన పాపాలు, అపరాధాలు, అవిధేయత అన్నీ మరిచిపోయి మరలా వాత్సల్యత కురిపిస్తున్నాడంటే ఆయనకు జబ్బు కాదు, ఆయనకున్నది జబ్బు కాదు. ప్రియమైన వారలారా, నీవు నేను మారాలన్నదే ఆయన జబ్బు. నీవు నేను రక్షణలోనికి రావాలి, మన జీవితాన్ని సరిదిద్దుకోవాలనే ఆ ఆశ, ఆ ఆశను బట్టి అవకాశం ఇవ్వాలి అని గతాన్ని బట్టి కోపగించుకోవలసిన దేవుడు ఆ గతాన్ని మరిచిపోయి అనుదినము నూతనముగా నిన్ను నన్ను చూచినప్పుడు ఆయనకు వాత్సల్యత కలుగుచున్నది. నిజంగా ఎంత ప్రేమను మనం పొందుకుంటున్నామో దయచేసి మీరు ఆలోచించండి. 2025 వెళ్ళింది అంటే ఈ నూతన సంవత్సరములోనైనా నా పిల్లలు మారుతారు, నా పిల్లలు సత్యాన్ని తెలుసుకుంటారు అని ఆయన నూతన వాత్సల్యతను చూపిస్తున్నాడు గనుకనే ఈ నూతన సంవత్సరము మనకొచ్చింది. మనము చేసినవన్నీ జ్ఞాపకము చేసుకుంటే 2025లోనే మనము నిర్మూలమయ్యే వారము. ప్రేమన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీల పట్ల కూడా అదే ప్రేమను దేవుడు కనపరుస్తున్నట్లుగా లేఖనాలలో మనం చూడగలము. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నేను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. నేను నూతనమైన వాత్సల్యతను వారి పట్ల కలిగి ఉండి వారు మారటానికి, నన్ను తెలుసుకొనటానికి నేను దయ కలిగి ఉంటాను. దయచేసి చూడండి, మన హృదయపూర్వకంగా ఎందుకు సాటి మనిషిని ప్రేమించలేవంటే గతంలో వారు చేసిన దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటాం గనుక హృదయపూర్వకంగా ప్రేమించలేం. మరి దేవుడు మనల్ని హృదయపూర్వకంగా ఎందుకు ప్రేమించగలుగుతున్నాడు అంటే మనము చేసినవన్నీ ఆయన మరిచిపోతున్నాడు. ఆయనకు అవిధేయతగా బ్రతికినది ఆయన మరిచిపోతున్నాడు అంటే మనం నిజంగా మారడానికి అవకాశాల మీద అవకాశాలు అనుగ్రహిస్తున్నట్లే కదా ప్రేమన దేవుని పిల్లలారా. నిన్న చేసింది ఆయన మరిచిపోయాడు, ఈరోజు అవకాశం ఇచ్చాడు. ఆయన ప్రేమ నీకు అర్థమవుతుందా?
మనమైతే ఒకటవసారి, రెండవసారి, మూడవసారి ఇక లేదు అంటాం. కానీ దేవుడు నీకు నాకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. ఒకటవసారి, రెండవసారి, మూడవసారి అని లేదు. 365 రోజుల దినాల అవకాశాలను మనకు అనుగ్రహించాడు ఆయన. దేవుని వాక్యము మన హృదయం అనే తలుపు తడుతున్నా నువ్వు తీయకపోయినా ఆయన మర్చిపోయాడు. నువ్వు పాపములో ఉన్నా, దేవుణ్ణి దూషించినా ఆయన మరిచిపోయాడు. దేవుడు ఎక్కడున్నాడు అని ఆయనను నిందించినా మరిచిపోయాడు. ఏమండి, ఇవన్నీ దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటే ఎప్పుడో నిర్మూలమై సమాధులలో మనం శాశ్వతంగా ఉండేవారం. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ మట్టి శరీరాలను మట్టికి అప్పగించి, అంతే కదా. చనిపోతే బ్రతికున్న వారితో ఏం సంబంధం? శాశ్వతంగా తెగదెంపులే కదా. కానీ దేవుడు ప్రేమను కురిపిస్తూ, అవకాశాలనిస్తూ, మరలా మరలా తన విలువైన వాక్కులను మన దగ్గరికి తీసుకుని వస్తూ మనల్ని కూర్చుండబెడుతుంది, నిన్ను ఆలోచింపచేస్తుంది. మరలా లోకాన్ని అనుభవించడానికి కాదు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇది నూతన వాత్సల్యతగా మీకు అనిపించటం లేదా? ఇది నూతనముగా ఆయన నీ మార్పు కోరి ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడు అని నువ్వు ఆలోచించగలుగుతున్నావా? నిజంగా ఆ ఆలోచన రాగలిగితే ఈ నూతన సంవత్సరంలో నూతనముగా బ్రతకడానికి నువ్వు ఆలోచిస్తావు. ఈ నూతన సంవత్సరంలో దేవునికి నూతన సృష్టిగా నువ్వు ఉంటావు. ఈ నూతన సంవత్సరంలో నూతన స్వభావాన్ని కలిగి ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన కొరకు నిలబడాలి అన్న ఆశను నీవు కలిగి ఉంటావు. పోయిన సంవత్సరం వెళ్ళిపోయింది, ఈ సంవత్సరం మాత్రం ఉంటుందా, వెళ్ళిపోతుంది అన్నట్లుగా దినాల పట్ల నిర్లక్ష్యత, దేవుని ప్రేమ పట్ల అవిధేయతను కలిగి ఉంటే ఈ సంవత్సరం ఉండదేమో. ఒక్కసారి నీవు నేను ఆలోచన చేయాలి. ఎందుకంటే లేఖనాలలో రాయబడిన మాటను దయచేసి చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 8వ వచనం. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పెను. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుంది. ఆ తోట యజమాని దాని పట్ల ప్రేమ చూపిస్తున్నాడు, సహిస్తున్నాడు, దాన్ని భరిస్తున్నాడు. అలాంటప్పుడు అది కాయలు కాయాలా? ఫలించలేదు. నరికి వేయి అన్నాడు. తోటమాలి, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, దాని చుట్టూ త్రవ్వి నేను ఎరువు వేస్తాను, ఫలించినా సరే, లేని ఎడల నరికివేయుము అంటే తోట యజమానుడు దీన్ని తీసివేయాలి అన్న ఆలోచన కలిగినప్పుడు తోటమాలి యజమానుణ్ణి వేడుకోవటాన్ని బట్టి దానికి ఇంకొక సంవత్సరపు అవకాశం వచ్చినట్లుగా ఈ ఉపమానములో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక తోటలో చెట్టు గురించా ఇది? ఈ ఉపమానము మన గురించి కాదా? ద్రాక్షవల్లిలా ద్రాక్ష తోటలో ఉండవలసిన మన జీవితాలు, ఆయనలో ఉండవలసిన జీవితాలు ఫలింపని అంజూరపు చెట్టు వలె ఉన్నప్పుడు నరికించి వేయాల్సిన ఆయన 2025లో మనల్ని భరించి ఇక తీసివేద్దాం అనుకున్నప్పుడు ఇదిగో మహనీయుడైన యేసు క్రీస్తు మన పట్ల ప్రేమ కలిగి తండ్రికి విన్నవించుకోవటాన్ని బట్టి ఆయన మరల గతాన్నంతా మరిచిపోయి నూతన వాత్సల్యతను కురిపించి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అంటే ఈ సంవత్సరం మన జీవితంలోనికి వచ్చి నెల ముందుకు వెళుతుంది. ఈ మొదటి నెల దయచేసి ఆలోచించండి. ఆ నూతన వాత్సల్యతను నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు?
మరలా పోయిన సంవత్సరంలాగే బ్రతకడానికి అవకాశం ఇచ్చాడా? పోయిన సంవత్సరం కంటే ఎక్కువగా లోకంలో కలిసిపోవటానికి ఈ సంవత్సరాన్ని దేవుడిచ్చాడా? ఆయన ప్రేమ ఎప్పుడు అర్థమవుతుంది? దేవుని ప్రేమ చెప్పినా అర్థం కాలేదు. అద్భుతములు చేసినప్పుడు చూసినా అర్థం కాలేదు. మన జీవితంలో కూడా ఎన్నో ప్రమాదాలు వెళ్ళిపోయాయి. అద్భుతం కాదా? అయినా దేవుని ప్రేమ అర్థం కాలేదా? రోగాలు వచ్చాయి, అయినా బ్రతికాం. ఆయన ప్రేమ మనకు అర్థం కాలేదు కదా? 2025లో ఎన్ని జ్ఞాపకాలు ఒక్కసారి మనం తలుచుకుంటే, ఆయన తన మాటలు వినిపించాడు, తన అద్భుతాలు మన జీవితంలో చేశాడు, ప్రమాదాలలో కాపాడాడు, దిగులుగా ఉన్నప్పుడు ధైర్యాన్ని చెప్పాడు, మన జీవితాన్ని ఇక్కడి వరకు తీసుకుని వచ్చాడు కదా. ఆయన ప్రేమ ఎప్పుడు అర్థమవుతుంది? చివరికి మహనీయుడైన యేసుక్రీస్తు సిలువలో ఆయన మరణించిన ఆయన ప్రేమ మనకు అర్థం కాలేదా? ఎదుటివాడు ఏదో చిన్న మేలు చేయగానే థ్యాంక్స్ అండి మరలా చెప్పే మనమేనా? మన పాపముల కొరకు ఆయన సిలువలో మరణించి తన పవిత్రమైన రక్తాన్ని చిందించి ఇదిగో నా ప్రేమ అని చూపించిన ఆ ప్రేమను అనుదినమును కనపరచడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నా ఇంకా అర్థం కాక లోకాన్ని అనుభవించడానికి పుట్టామనుకుంటూ బ్రతుకుతున్న మనము ఎప్పుడో నిర్మూలము కావాలి. కానీ అనుదినము ఆయన వాత్సల్యత మనం మారాలి అని, మారుతామని, తన వాక్యాన్ని వినిపించాలి అని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ జీవితంలో ఎన్నో మార్పులు చేసుకున్నావు కదా. ఆహార పదార్థాల విషయంలో, బట్టల విషయంలో, ఉద్యోగాల విషయంలో, పిల్లల విషయంలో, మరి పాపం విషయంలో, అవిధేయత విషయంలో, దేవుణ్ణి తెలుసుకునే విషయంలో, ఇక్కడికి రాగానే దేవుడు నాకు అవసరత లేదు అనే స్థితికి మనం ఎందుకు వెళుతున్నాం? దయచేసి ఈ సంవత్సరం అలా ఉండకూడదు. ఈ సంవత్సరం నిన్ను మార్చిందిగా ఉండాలి. ఈ సంవత్సరం దేవుని వాత్సల్యత మనం అర్థం చేసుకునే వారముగా మనం ఉండగలిగితే ఎంత మేలు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇశ్రాయేలీలు ప్రలాప వాక్యములు, విలాప వాక్యములు అంటే వారు దుఃఖముతో ఉన్నప్పుడు ఆయన ప్రేమను అర్థం చేసుకున్నారు. వెంటనే దేవుడు అన్నింటినీ మరిచిపోయి, ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గారి ద్వారా చెప్పిన అన్ని విషయాలు మరిచిపోయి మరలా చెరలో నుంచి విడుదల కొరకు దేవుడు ప్రణాళికను రచించి మరలా ఇశ్రాయేలు ప్రాంతానికి తీసుకొని రావాలని ఆలోచన, తన ప్రణాళికను బయటపెట్టాడు 70 ఏళ్ల తర్వాత వాళ్ళకి విడుదల అని. దయచేసి మీరు ఆలోచించండి. పశ్చాత్తాపం కలిగి ఆయన వైపు చూడగలిగితే చాలు. తండ్రి ఇదిగో నన్ను క్షమించు అంటే చాలు, నేను మారుతానంటే చాలు, నీ కొరకు బ్రతుకుతానంటే చాలు, అన్నింటినీ మరిచిపోయి అవకాశం ఇచ్చిన దేవుడు ఇదిగో నువ్వు మారుతానంటే నీ జీవితంలో ఏమైనా చేస్తాడు. ఎందుకంటే ఇప్పటి వరకు కృపను చూపించింది నీ మార్పు కొరకే అని దయచేసి మనం అర్థం చేసుకోగలిగితే ఎంత మేలు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇశ్రాయేలీలు రాజైన కోరేషు కాలములో విడుదల పొంది మందిర నిర్మాణము కొరకు మరలా యెరూషలేమునకు వచ్చారు. మందిర నిర్మాణము గావించబడింది, దేవునికి దగ్గరయ్యారు. ఇదిగో అనుదినమును నూతన వాత్సల్యత వారి పట్ల కురిపించాడు. ఈరోజు నీ పట్ల, నా పట్ల కూడా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలను అలుసుగా తీసుకోకూడదు. మహాభాగ్యంగా స్వీకరించి ఆయనను తెలుసుకొని ఆయన కొరకు బ్రతికితే ఎంత మేలు. పిల్లలు ఉద్యోగం కొట్టాలని, చదవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి నీవు నేను ఏమి నిర్ణయం తీసుకుంటున్నావు? దేవునిలో ఎదగాలి, వాక్యాన్ని చదవాలి, దేవుని కార్యక్రమాలలో ఉండాలి, ఈ నూతన సంవత్సరం దేవునికి దగ్గరవ్వాలి అన్న ఆలోచన ఏదైనా మన జీవితంలోనికి వచ్చిందా? లేదంటే ఎప్పుడు ఆయన వాత్సల్యతను అనుగ్రహిస్తూనే ఉంటాడు అని ఇదే స్థితిలో కొనసాగుదామా? మరణమే మనల్ని కబలించి వేసినప్పుడు మరణం తర్వాత ఈ వాత్సల్యత, ఈ ప్రేమ, ఈ అనురాగము మన పట్ల దేవునికి ఉండదు సుమా, మనకుండదు.
బ్రతికున్నప్పుడే ఆయన ప్రేమ, బ్రతికున్నప్పుడే ఆయన వాత్సల్యత, బ్రతికున్నప్పుడే ఇన్ని అవకాశాలు. ఒక్కసారి కన్ను మూసామా దేవునికి మనకయ్యే దూరం మాటల్లో చెప్పలేనిది, ఇదిగో పూడ్చలేనిది. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి ఈ నూతన సంవత్సరాల్ని మిగిలిన సంవత్సరాలలానే పోనీయక నీ జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకాన్ని మిగిల్చే సంవత్సరముగా ఈ నూతన సంవత్సరం ఉండాలి. యజమానుడు రాగానే సంవత్సరం భరించినందుకు ఇది ఫలించింది అన్నప్పుడు ఎంత సంతోషం. నీవు నేను కూడా ఎరువు వేస్తున్నాడు, ఫలించాలి. ఆయన కొరకు మారు మనసుకు తగిన ఫలాలను ఫలించగలిగితే ఎంత సంతోషం ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఆయన వాత్సల్యతను అర్థం చేసుకొని వాక్యాన్ని విని మారు మనస్సు పొంది ఆయన కొరకు బ్రతకాలి, రక్షణలోనికి రావాలి. ఆయనలో, ఆయన రక్తములో కడగబడి పవిత్రులుగా ఆయన కొరకు బ్రతకాలి. మంచి నిర్ణయాలతో దేవుని ప్రేమను పొందుకుంటూ మన జీవితం ముందుకు వెళ్ళాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ ఈ టీవీ కార్యక్రమం ద్వారా నాయన మాతో మీరు మాట్లాడారు. మీ మాటలకు విధేయత కలిగిన ఆయన మారు మనసు అనుభవంలోనికి రక్షణార్థమైన నాయన తండ్రి స్థితిలోనికి రాగలిగే భాగ్యాన్ని నాయన నీ పిల్లలకు అనుగ్రహించండి. నీ వాత్సల్యతను నాయన గుర్తిస్తూ నాయన తండ్రి తమ హృదయాలు నీ వైపు త్రిప్పుకొనగలిగే నాయన నీ ఆత్మ ప్రేరేపణను అనుగ్రహించండి. ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలు నూతన సంవత్సరములో కూడా బలముగా నీ పిల్లల హృదయాల దగ్గరికి చేర్చమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. తండ్రి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన దీవించండి. తండ్రి కష్టాలలోనూ కన్నీళ్లలోనూ నాయన తండ్రి శోధనలోనూ ఇబ్బందులలోనూ కుటుంబములోనూ నాయన శాంతిని సమాధానాన్ని నాయన నెమ్మదిని అనుగ్రహించండి. అదేవిధంగా నాయన ఈ టీవీ కార్యక్రమం కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లల కుటుంబాలలో నెమ్మదినుంచండి. తండ్రి వారి పనులను సఫలీకృతం చేయండి. వారి కుటుంబాలలో నాయన నూరంతల ఫలాన్ని నాయన అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతున్నాం. దీని కొరకు కష్టపడుతున్న సాంకేతిక వర్గాన్ని కూడా నాయన కృపతో బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ తండ్రి ఇదిగో నాయన ఈ మాటలు విన్న నీ పిల్లలందరి హృదయాలలో నాయన ఈ వాక్యపు విత్తనాన్ని ఫలింప చేయమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావములనైనా మీకే ఆరోపిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, గయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.